హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు. నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే ఇది జనరల్ లవ్ రీడింగ్. సో ఎవరికైతే ఈ రీడింగ్ రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్గా గమనించండి. అట్లీస్ట్ ఇది నేను చెప్పే లవ్ రీడింగ్ అనేది అట్లీస్ట్ ఒక 30% మీకు మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో అందుకనే నేను మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ ఎనర్జీస్, మీ సిచ్యువేషన్స్ ఏంటి అనేవి తెలుస్తాయి. ఓకేనా? సో అందరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకోటి డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేశాను. సో డిస్ప్లేలో కూడా నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు పర్సనల్ రీడింగ్ కోసం ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఇంకోటి వచ్చేసి నేను పర్సనల్ రీడింగ్ సంబంధించి పర్టికులర్గా ఒక అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ పెట్టాను. సో ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టాను అనమాట. ఓకేనా? సో నా ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకోటి వచ్చేసి ఒక మేడం ఎవరు అడిగారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద ఒక వీడియో చేయమని. ఖచ్చితంగా నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద మీరు అన్నట్టుగా నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? సో మీ పార్ట్నర్ కరెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో మీ పార్ట్నరు మీ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ రిలేషన్షిప్ గురించి వీళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో 10 ఆఫ్ కప్స్. సో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీతో. సో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మీతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీరు వచ్చేసి మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు. సో మీరు మీ పార్ట్నర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు, అందుకే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు. సో 2 ఆఫ్ పెంటికల్స్. ఒకటి రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు, ఇంకోటి ఫినాన్షియల్గా కూడా మీరు కొంచెం జగులు చేస్తున్నారు. 2 విషయాల మధ్య మీరు జగులు చేస్తున్నారు, మీరు డైలమాలో ఉన్నారు. సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో 2 ఆఫ్ వ్యాండ్స్. సో వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొకటి వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు, కానీ వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకునే ఉన్నారు. మీ మీద ఇంకా నమ్మకాన్ని అయితే కోల్పోలేదు మీ పార్ట్నర్. సో 9 ఆఫ్ పెంటకల్స్. సో మీరు ఎక్కడుంటే అక్కడ అబండెన్స్ ఉంటుంది, ఒక సక్సెస్ ఉంటుంది, ఒక ప్రాస్పారిటీ, ఒక గ్రోత్ ఉంటుందని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో ఇంకా మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మీరు ఫైనాన్షియల్గా కూడా ఫిట్గా ఉన్నారు, అలాగే మీరు కొంచెం సోఫిస్టికేటెడ్గా ఉన్నారని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అంటే మీరు ఇంట్రావర్ట్గా ఉన్నారు, ఒక పొసెసివ్ క్యాండిడేట్ అని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు. ఇంకోటి ఫైనాన్షియల్గా కూడా మీ ఫోకస్ ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా మీరు ఎదగడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీరు వచ్చేసి మీ రిలేషన్షిప్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, ఇంకా తెలిసిన వాళ్ళతో, నేబర్స్తో, టీచర్స్తో డిస్కస్ చేస్తున్నారు. ఇంకా మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు.
సో మీరు టోటల్గా స్టక్ అయిపోయి ఉన్నారు. 24/7 కూడా మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. డిప్రెషన్లో ఉన్నారు. సో మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అసలు. సో ఇద్దరు కూడా 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అసలు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా, అసలు ఈ రిలేషన్షిప్లో మేము ఉండొచ్చా లేదా అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఇద్దరికి కూడా మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇద్దరికి ఉంది. సో ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్ ఎక్సలెంట్ కార్డ్, ఇది ఎంగేజ్మెంట్ కార్డ్. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అసలు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. అది మేబీ లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు, బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు. సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రాబోతుంది. ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలబోతుంది థర్డ్ పార్టీ విషయంలో. సో మీరు పాస్ట్లో ఒక స్టార్ లాగా ఫీల్ అయ్యారు. సో ప్రజెంట్ వచ్చేసి మీకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి. మీరు మీ పార్ట్నర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు మీరు. సో ఫ్యూచర్లో మీరు ఎంపరర్, ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా మారిపోతారు మీరు. ఓకేనా. అంటే మీరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. ఎవరిని చేయరు. ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు మీరు ఫ్యూచర్లో. సో ఇక్కడ వచ్చేసి నాకు మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ క్యాన్సర్, కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. స్కార్పియో, వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కూడా నాకు ఎక్కువ కనిపిస్తున్నారు. ఓకేనా. సో ఎక్కువగా వచ్చేసి ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకే. మీ పార్ట్నర్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా, మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో మీ పార్ట్నర్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. ఎస్, 6 ఆఫ్ పెంటికల్స్. మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీరు ఎంత ప్రేమనైతే ఇస్తున్నారో తను కూడా మీ నుంచి అంతే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా మీ కమిట్మెంట్ అనేది ఇస్తారు వీళ్ళు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా. ఎస్, ప్రస్తుతానికైతే తన బాడీ, మైండ్, వర్క్ మీద ఫోకస్ చేస్తారు. మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు. మీ పార్ట్నర్ ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా. ఎస్, మీ పార్ట్నర్ ద చారియట్, మేజర్ ఆర్కానా, వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు, నో డౌట్. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. ఓకేనా. ది థింకింగ్ ఉమెన్. సో మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. సో మీ ఎనర్జీ వచ్చేసి బ్లాజమింగ్ అబండెన్స్. సో మీ పార్ట్నర్ మీతో ఉంటే ఒక అబండెన్స్ ఉంటుంది, ఒక సక్సెస్, ప్రాస్పారిటీ ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మ్యూచువల్, ఇద్దరు ఒకరికొకరు ఏమో ఏంజిల్ ఆఫ్ లవ్. ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ మనసులో ప్రేమ లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు మీరు ఇద్దరు కూడా. మీ పార్ట్నర్కి మీరంటే ప్రేమ ఉంది, మీకు మీ పార్ట్నర్ అంటే ప్రేమ ఉంది, కానీ మనసులో ప్రేమ ఉన్నా లేనట్టుగా కూడా నటిస్తున్నారు. నటించడం దేనికి, ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. సో ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ, ఏంజిల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. సో మీ ఇద్దరికి ఏంజిల్ ఆన్సర్స్, మీ పార్ట్నర్కి మరియు మీకు. కాంప్రమైజ్. సో కాంప్రమైజ్ కాండి ఇద్దరు. ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు కాంప్రమైజ్ కాండి. అబండెన్స్, మీకు
అన్నీ సమృద్ధిగా రాబోతున్నాయి. సో ఒక సక్సెస్, ప్రాస్పరిటీ, గ్రోత్, సో మీ రిలేషన్షిప్లో కూడా సక్సెస్ రాబోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.